నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేపు విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాక. నగరంలో జరగనున్న సారథ్య ముగింపు సభకు హాజరవుతున్నట్లు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. 93వ వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న రమేష్ బాబు. నగరానికి వస్తున్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలి. జీవీఎంసీ ఎదుట జరిగిన నిరసనలో సిపిఐ నేతల డిమాండ్. విశాఖలో బీజేపీ సారథ్యం బహిరంగ సభను అత్యంత ఘనంగా జరపనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. విశాఖ వేదికగా జరగనున్న ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలోని రైల్వే మైదానం వేదికగా జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సారథ్యం బహిరంగ సభలో విశాఖలోని బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించామని, సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని వివరించారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ ప్రతి కార్యకర్త పనిచేయాలని సారథ్యం యాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. సారథ్యం యాత్రలో ఛాయ్పై చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ నిబద్ధతతో వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. అనంతరం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. వారికి కండువాలు వేసి సాదరంగా మాధవ్ పార్టీలోకి ఆహ్వానించారు. అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఇంత కష్టకాలంలో దేశ ప్రజలు అనేక రకాల ఇక్కట్లు పడుతూ ఏదైతే 4 స్టేజ్ మన యొక్క జిఎస్టీ విధానాన్ని పక్కన పెట్టి సరళీకృత జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చి 2 స్లాబ్స్ 18, 5% చేయటం ఏదైతుందో ఇది చాలా గొప్ప విప్లవాత్మక సాహసమైన నిర్ణయం. ఎందుకు సాహసం అంటున్నానంటే చాలా పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇవాళ యొక్క కొత్త జిఎస్టీ విధానం కారణంగా అన్ని రాష్ట్రాలు కూడా కొంత నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక ఒక్కసారి మన జిఎస్టీ యొక్క వసూళ్లు 2017 ఏదైతే జిఎస్టీ యొక్క యుగం ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 కల్లా జిఎస్టీ యొక్క గ్రోత్ ఎలా ఉందంటే లీనియర్ గ్రోత్, అంటే స్ట్రైట్గా పెరిగింది. అంతా ప్రతి రాష్ట్రానికి వాళ్ళ యొక్క స్టేట్ ఓన్ ఫండ్స్ అంటారు, దాంట్లో 50% పైగా ప్రతి రాష్ట్రానికి 50% పైగా జిఎస్టీ ద్వారా వస్తుందనే సత్యం. దేశవ్యాప్తంగా 28% ఏదైతే రెవెన్యూ వస్తుందో దేశానికి అది 28% రావటం జరిగింది. ఆ విధంగా జిఎస్టీ యొక్క విజయం ఏదైతుందో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో ఆ విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. పారదర్శకంగా ప్రతి వ్యక్తి ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో, అమ్మేవాడున్నాడు, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, ఎవరైతే తయారు చేసే వ్యక్తి ఉన్నాడో అందరినీ కూడా అనుసంధానం చేసే ఈ యొక్క వస్తు సేవా పన్ను ఏదైతుందో ఒక విప్లవం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నా. భారతదేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనేక కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే అనార్గనైజ్ సెక్టర్ జిఎస్టీ రిటర్న్స్ చేయడం, కాంప్లైన్సీ దానికి సంబంధించిన ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఎవరైతే చిల్లర వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, మధ్యమ తరగతి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఇచ్చే విధంగా కాంపోజిట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. 1% వాళ్ళ యొక్క టర్నోవర్లో 1,50,00,000 పైగా ఉన్న వాళ్ళ అమౌంట్ కట్టే విధంగా దాని లోపల ఉండే వాళ్ళకి కట్టే విధంగా చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తూనే ఇంకో వ్యవస్థ. దీని కారణంగా అనేక వస్తువుల యొక్క ధరలు తగ్గబోతున్నాయి. ఎంత తగ్గబోతున్నాయంటే 99%, అంటే 18% ఉన్న వాళ్ళకి 89% ఇప్పుడు తగ్గబోతుంది. ఆ విధంగా 100% కూడా తగ్గే పరిస్థితి ఉంది. అలాగే ఇంకా 28%లో ఉండే వాళ్ళకి కూడా 90% పైగా తగ్గే పరిస్థితి. అనేక రకాల వస్తువులపైన ఈ విధంగా ధరలు తగ్గటం పేదవాళ్ళకి, మధ్యతరగతికి వాళ్ళు ముందే దీపావళి, దసరా చేసుకునే విధంగా సెప్టెంబర్ 22 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ ఏదైతుందో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మన కార్ల ధరలతో సహా మన ఏసీలు కానీ, మన యొక్క మొబైల్స్ కానీ, అనేక రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో పాటు అతి ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్కి 0% జిఎస్టీ చేయడం, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్కి తగ్గించడం, వ్యవసాయ ఆధారిత పనిముట్ల పైన కూడా విపరీతంగా సుంకాలు తగ్గించడం, ఏదైతే
ఎరువులు వాడుతున్నాం వాటిపైన కూడా సుంకాలు పూర్తి స్థాయిలో జీరో చేయడం, ఇవన్నీ కూడా గొప్ప పరిణామాలుగా మేము భావిస్తున్నాం. కనుక ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ పైన ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అన్ని ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ కలిపే ప్రయత్నం చేస్తున్నాం. రేపు సెప్టెంబర్ 17న విశాఖపట్నానికి నిర్మలా సీతారామన్ గారు రాబోతున్నారు. ఈ యొక్క నెక్స్ట్ జన్ జిఎస్టీ పైన అన్ని ట్రేడింగ్ బాడీస్తో మాట్లాడి వాళ్లకుండే ఏవైనా ఇక్కట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం ఆ విధంగా చేయబోతున్నాం. కాలేయం చిన్న పేగుల్లో కణితులతో బాధపడుతున్న 65 వ్యక్తికి రోబోటిక్ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని ఆలిలోవా హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బిశ్వబసుదాస్ తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా పూర్తి రోబోటిక్ కాలేయ శస్త్రచికిత్స నిర్వహించామని, దీని ద్వారా కడుపులో ఖచ్చితమైన ప్రాంతంలో చిన్న కోత పెట్టి కణితులు తొలగించామన్నారు. క్యాన్సర్ వ్యాధిలోనూ రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తున్నామని సిఓఓ మయూక్ చౌదరి తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులు దుర్గా భవానీ, సందీప్ సాహు తదితరులు పాల్గొన్నారు. Cancer can be due to so many causes. One is smoking, one is alcohol, one eating more. Pancreas stays behind the stomach in our body, and the pancreatic cancer are very deadly, dangerous. And usually we do with major open cut and do surgery for them, and then stay in the ICU for a long time. And doing them with small holes in robotically usually is done in the in US or India in very few centers, but last 2 weeks we did operate on 2 patients. One is 65-year-old male patient, Sasagir Rao, and another patient who is from Araku area, 52-year-old lady. And both of them we did robotically with robotic instruments with small keyholes, which is for the first time in Andhra Pradesh, Telangana, Chhattisgarh and Orissa. So, if you do the same surgery robotically, you don't have to have a big cut, you don't need to stay in the ICU for the long time, you can go home in 5 to 6 days time instead of 15-20 days, and usually there is not much complications and you get a cure. And with that, we bring like a great name to the city of Vizag in terms of doing more than 800 robotic surgery for the abdomen, which is highest in the country. So by doing robotic surgery, patients can go home same day, next day in majority of surgery, pain free, and they don't need a big cut, they don't need a ICU stay. So the more and more patients should get aware of it, that whether any surgeries of the abdomen, including any dreaded cancers, can be treated without any big cuts, without much pain and without any complications. ఛాతీ దగ్గర 2 వైపులు కట్ చేసే సర్జరీ ఇది. బట్ ఎక్కడ కూడా కటింగ్ లేకుండా చిన్న 8 mm హోల్తోని సర్జరీస్ అన్నీ అయిందండి. ఓన్లీ స్పెసిమెన్ తీయడానికి ఒక చిన్న కట్ మాత్రం చేసాం, అది కూడా చాలా చిన్నది, ఆల్మోస్ట్ 3 to 4 centimeters ఉంటుంది అది కూడా. సో దానివల్ల పేషెంట్కి కట్ చేయడం, మజిల్స్ కండరాలు కట్ చేయడం వల్ల వచ్చే పెయిన్ ఇవన్నీ కూడా ఈ చిన్న కీ హోల్ వల్ల ఆ పెయిన్ ఉండదు, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి చేసుకోగలరు. నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా తొందరగా జరుగుతుంది. సో ఇద్దరు కూడా రికవరీ చాలా బాగా జరిగింది వితౌట్ ఎనీ కటింగ్. అది రోబోటిక్ల వల్ల జరిగింది. ఎందుకంటే ఇది జనరల్గా ఎక్కడైనా కట్ చేసి చేయాల్సింది, ఎందుకంటే మేజర్ జాయినింగ్స్ అని 3 జాయినింగ్స్ ఉంటాయి, అవి ఓపెన్లోనే జరిగేవి. ఇప్పుడు ఓన్లీ రోబోటిక్తో కంప్లీట్గా ఎక్కడ కట్ చేయకుండా చిన్న కీ హోల్తో అన్ని జాయినింగ్స్ అయినాయి. పేషెంట్స్ రికవరీ చాలా బెటర్గా ఉంది, అది రోబోటిక్ వల్ల జరిగింది. ఈ సర్జరీస్ యూజువల్గా పెద్ద సర్జరీస్ అన్నీ జరిగి 10-15 days బెడ్ మీద ఉండి ఆ పెయిన్ కిల్లర్స్ వాడి ఇదంతా ఉండదు అన్నమాట. రోబోటిక్ వల్ల ఏంటంటే మోస్ట్లీ 4-5 daysలో డిశ్చార్జ్ అయిపోతారు. పెయిన్ వెరీ లెస్ ఉంటుంది అండ్ కట్ చిన్నది కాబట్టి, అండ్ సూచర్స్ కూడా 1-2 పడతాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద పేషెంట్స్ టు రికవర్ అండ్ గో బ్యాక్ టు దేర్ హోమ్ ఎర్లీ. విశాఖ పూర్ణం మార్కెట్ గణపతి భక్తులతో కిక్కిరిసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణం మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేశారు. దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది బారులు తీరి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను 1 టౌన్ సిఐ జీడిబాబు అభినందించారు. సిపి బాగ్చి ఆదేశాల మేరకు బందోబస్తు నిర్వహించామని చెప్పారు.
గణనాథుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఏటా గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు దాడి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కాపుశెట్టి శంకర్రావులు తెలిపారు. ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున అన్న వితరణ జరిపామని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ అసోసియేషన్ సభ్యులు, స్థానిక వ్యాపారుల సహకారంతో ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసుల సహకారంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. సుమారు 10,000కు పైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొని గణపయ్య ప్రసాదాన్ని స్వీకరించారని స్పష్టం చేశారు. ఫంక్షన్ లాస్ట్ వరకు కూడా ఆయన దగ్గర ఉండే ఈ ఫంక్షన్ ఆయనది అన్నట్టుగా నాకు జరిపించి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. మరి ఈ ద్వారా డిపార్ట్మెంట్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు సాయంకాలం కూడా స్వామివారి ఊరేగింపు నిమజ్జనం ఈ 25 రోజులు కూడా అంత చక్కగా కార్యక్రమం అందించిన ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని రకాల సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 10,000 నుంచి 12,000 వరకు అన్న సంతర్పణ అతి భారీగా జరుగుతుందండి. అలాగే సాయంత్రం ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. దీనికి అందరికీ మూల పురుషుడు మా సిఐ జీడిబాబు గారండి. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మేము చాలా దీనిగా అలాగే మా యూనియన్ కూడా కొత్త కమిటీ తీసామండి. ఈ కొత్త కమిటీ కుర్రోళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మేము ఉన్నాం, మీరు చెయ్యండి అని చెప్పి చాలా దీనిగా నిలబడ్డారండి. ఈరోజు అన్న సందర్భంగా వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో మన ప్రసాదం స్వీకరించిన భక్తులు వీళ్ళందరూ కూడా ఒక చిన్న నమ్మకం అండి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈసారి ప్రసాదం దొరికితే ప్రతి సంవత్సరం తిండికి లోటు ఉండదని చెప్పి అదొక కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అంచేత ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. పొందా మార్కెట్లు సంవత్సరానికి మొదటి పండుగ వినాయకుడి పండుగ. ఈ పండుగను ఎవరైతే అంగరంగ వైభవం చేస్తారో ఆ ప్రాంతం, ఆ ఏరియా కుటుంబానికి బాగుంటున్నది మనకు పూర్వీకుల నుంచి నానుడి. అందులో భాగంగా ఎన్నడూ కని విని ఎలిగి రీతిలో మరి ఈ అసోసియేషన్ కొత్తగా ఫామ్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు దేవుడి పేరు చెప్పి చేస్తున్నారు. రీసెంట్గా కూడా మనకి జ్యోతిర్మేఘ ప్రోగ్రాంలో భాగంగా చాలామందికి పేదవారికి అలాగే మరి రీసెంట్గా మనం చేసినటువంటి అందరూ కూడా పేదవారందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇవే కాకుండా పోలీస్ శాఖ చెప్పగానే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నేను చూశాను, చాలా ప్రాంతాలు తిరిగాను. కానీ ఇది ఒక ప్రత్యేకత. సుమారు 20 నుంచి 25 వంటకాలు ఒక పెళ్లికి ఎలా అయితే పెడతారో అలా పెట్టారు. ముందుగా ఆ కమిటీ వారిని ప్రత్యేకంగా పోలీస్ శాఖ అభినందించిన కరతాలతో అందరూ కూడా అభినందించాల్సిన సంవత్సరం ఎంత ఉంది. సిటీలో అందరూ కూడా ఇలాంటి యూనియన్స్ ఆదర్శం తీసుకోవాలా. ఎందుకంటే శంకర్ గారు కానీ రామకృష్ణ గారు కానీ వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. ఏదో కమిటీలా కాకుండా వాలంటీర్స్ కూడా సుమారు 50 నుంచి 60 మంది వాలంటీర్స్. పోలీస్ శాఖ కూడా సిపి గారు ముఖ్యంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయమన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఈవినింగ్ కూడా ఊరేగింపు ముందు దానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఈ పూర్ణ మార్కెట్ 100 ఏళ్ల చరిత్ర. ఈరోజు రోడ్డు కూడా ఇంత విస్తారంగా ఉంది. మళ్ళీ మార్కెట్ కూడా చాలా బాగుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీనికి కారణం సిపి గారు అలాగే యూనియన్ సభ్యులు పోలీస్ శాఖకి కోఆపరేట్ చేయడం వల్ల ఇదంతా కూడా ప్రజల నుంచి మంచి పేరు కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ యూనియన్తో కలిపి చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ యూనియన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి పోలీస్ శాఖకి సపోర్ట్ ఇవ్వాలని, పోలీస్ శాఖ దాన్ని అన్ని రకాలుగా ఉంటుందని. అందుకనే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా నేను కూడా భక్తుల్లాగా ఇందులో మా టీం అంతా కూడా భక్తుల్లాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ కాకుండా మేమందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లో పనిచేస్తున్నాం. భవిష్యత్తు కూడా ఇలాగే పనిచేసి మంచి పేరు ప్రజల్లో తీసుకురావడానికి పోలీస్ శాఖ మీ ప్రయత్నం చేద్దాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 93వ వార్డ్ కార్పొరేటర్ రాపర్తి కన్నా స్థానిక అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రహ్లాదపురం, పల్లెనారాయణపురం ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ రోడ్లు, గెడ్డలు, కాలువలు, ఎలక్ట్రికల్ వంటి పలు సమస్యలను గుర్తించామని వాటిని సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలు మరింత మెచ్చే విధంగా చిత్తశుద్ధితో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తెలిపిన వివిధ సమస్యల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్ తదితర సమస్యల్లో బాధితులుగా ఉన్నవారు నిజమైన అర్హులైతే సత్వరమే వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
బ్లైండ్ కోటాలు పెట్టుకున్నాడు, కలెక్టర్ కూడా రెఫర్ చేశారు. మెయింటెనెన్సే చేయగలరు. డ్రైన్ బాగోలేదని చూపించిన వీళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టి డ్రైన్ కట్టుకున్నారు. మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ లో భాగంగా 93వ వార్డు కార్పొరేటర్ కన్నా గారు, వార్డు జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవటానికి ప్రహ్లాదపురం, పల్లినారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉండటం కానీ, లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ, ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పలు పెరిగి పాములు రావటం, అది చీకటి పడిన తర్వాత ఇళ్లలోకి రావటం అనేక ఇబ్బందులు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మా అధికారులందరికీ, మా జడ్సీ, జోనల్ కమిషనర్ కానీ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ, స్థానికంగా ఉన్న విఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు, రేషన్ కార్డు స్ప్లిట్ కావాలని కొందరు, ఇల్లు లేవని కొందరు, ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి, ఇదేదో మొక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్ కాదు, చిత్తశుద్ధితో 100% మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి. అంటే చేయలేనివి ఎలాంటివి అంటే, పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వాళ్ళకి మనం చేయలేము, ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము. ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన, ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారానే ప్రజలకు మాటిస్తా ఉన్నా. ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో గంట తిరిగేశారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా, మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నా గారి ద్వారా, మా అధికారుల ద్వారా, వీళ్ళ స్థాయిలో ఉన్న వీళ్ళు చేస్తారు, పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్కి కానీ, మేయర్కి కానీ, లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తాం. ఎస్ఎన్జి రాక్ స్టార్ బాయ్స్ ఆధ్వర్యంలో కొబ్బరి తోట నేతాజీ నగర్లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపయ్య సోదరుడు హరిహర సుతుడు అయిన అయ్యప్ప రూపంలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమ అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కనకరాజు, బాబురావులు తెలిపారు. 30 రకాలతో అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశామన్నారు. ఈ సమారాధనలో సుమారు 5,000 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఫస్ట్ టైం అండి, కానీ రీతిలో లాస్ట్ టైం అయితే 3 ఇయర్స్లో అన్నదానం చేసాం. ఈ సంవత్సరం మాత్రం 5,000 మందికి దర్శనం చేస్తున్నాం. అవునా, అది కూడా ఎస్ఎన్జి రాక్ స్టార్ బాయ్స్ ఎంతో కష్టపడి ఈ యొక్క టెంపుల్ని నిలబెట్టి చేశారు. వారికి కూడా మా ఎస్ఎన్జి రాక్ స్టార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందరూ కష్టపడి ఈ యొక్క అన్న సంతర్పణకి కూడా, అలాగే ఊరేంపుకి కూడా అంతా సక్సెస్గా అయ్యారు. అలాగే మీ సహకారాలు కూడా, మీ మీడియా మిత్రులకు కూడా మేము కూడా మా వచ్చినందుకు మా కమిటీ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఎస్ఎన్జి రాక్ స్టార్ బాయ్స్ కాదు, మా నేతనారు కాదు, మా కొబ్బరితోట కాదు, మాకు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సక్సెస్ కార్యక్రమం అయ్యారు. కావున వీళ్ళందరికీ మా ఎస్ఎన్జి రాక్ స్టార్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీడియా మిత్రుల ద్వారా మాకు మరీ మీరు వచ్చినందుకు మాకు ఫస్ట్ టైం కూడా ఇంత మీడియా మిత్రులతో మాట్లాడు కూడా, అది కూడా మీరు రాకపోతే మాకు కూడా ఆనందం ఉంది. మీరు కూడా వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలని ఎప్పటి నుంచే సంబంధిత అభివృద్ధి పనులు మొదలుపెట్టి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధికారులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలని, నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని హితవు పలికారు. ఆకస్మికంగా ఆలయాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడి పరిస్థితులను గమనించారు. ధర్మ దర్శనం క్యూలైన్లో పాటు ఇతర క్యూలైన్లను భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అన్నప్రసాదం భోజనశాలను సందర్శించి అక్కడ వినియోగించే సరుకులను చూసి రికార్డులను తనిఖీ చేశారు. రాబోయే మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులు అనుసరించబోయే విధానాలపై ఆరా తీశారు.
ఆలయ పరిసరాల్లో ఉన్న అన్ని ద్వారాల వద్ద గేట్లు, క్యూలైన్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మ్యాపులను పరిశీలించారు. గత పొరపాట్లను పునరావృతం కాకుండా మార్గశిర మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా విశాఖపట్నం జిల్లా ఓల్డ్ టౌన్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఒక సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అనేది భక్తుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం సాఫీగా చేసుకునే విధంగా వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్న ఎండోన్మెంట్ శాఖ అధికారులతో చర్చించడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, మంచినీళ్ళు కానీ, ఇక్కడ ప్రసాదం కానీ, లేకపోతే అన్నదానంలో ఇచ్చే ఫుడ్ కానీ నాణ్యతతో ఉండాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు వాళ్ళు వచ్చిన వెంటనే సులువుగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కూడా క్యూ లైన్స్ అంతా కూడా ఏ విధంగా చేశారు, ఏర్పాటు చేశారు అనేది కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేస్తున్న మరమ్మతు పనులు అన్నీ కూడా చేపడుతూ రాబోయే రోజు నవంబర్, డిసెంబర్ నెలలో జరగనున్న పండగ కూడా పెద్ద స్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాజువాక ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ హరేరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఆయన గాజువాక నుండి అమరావతి వరకు సైకిల్పై ప్రయాణమయ్యాడు. ఆటో డ్రైవర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఆటో స్టాండ్ అధ్యక్షుడు నాయుడు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. గాజువాక నుండి అమరావతికి కూడా సైకిల్ యాత్ర, ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ అందరూ కూడా ఉపాధి కోల్పోవడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ తరఫున, అలాగే గాజువాక 86 ఆటో స్టాండ్ల గొలగాల అధ్యక్షుడు గారి మద్దతుతో, అలాగే రథసారథుల మద్దతు, నా తోటి ఆటో కార్మికులు అందరి మద్దతు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ మద్దతుతో కూడా ఈరోజు ఈ సైకిల్ యాత్ర మనకి స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసమే ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాను. ఇదైతే ప్రభుత్వానికి వ్యతిరేక యాత్ర కాదు, ఆటో కార్మికులకు ఉపాధి కల్పించడం కోసమే ఈ యాత్ర. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా ఆటో కార్మికులకు ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాం సార్. అలాగే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క విన్నపం సార్. మాకు ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల ఎంతో ఉపాధి కోల్పోయాము. మాకు ఉపాధి కల్పించడం కోసమే ఈ యాత్ర తప్పితే ప్రభుత్వానికైతే మేమైతే వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా మీరు ఉపాధి కల్పిస్తారనే ఆశతో నేను ఇక్కడ గాజువాక నుండి అమరావతి సైకిల్ యాత్ర మా కుటుంబాలను ఆదుకుంటారనే ఆశతో మేము ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు సహకరించి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. గాజువాక 76వ వార్డ్ గాంధీనగర్లో కాలనీ అసోసియేషన్ జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, జీవీఎంసీలు గతంలో నిర్మించిన సామాజిక భవనాన్ని వినియోగించుకుంటూ మరో అదనపు భవనాన్ని తమ సొంత నిధులతో నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. దీనిని ప్రతి ఒక్క అసోసియేషన్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సామాజిక భవనంకు చుట్టూ జీవీఎంసీ నిధులతో త్వరలోనే ప్రహరీ నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, వార్డు అధ్యక్షుడు జిత్తుక రాజు, సెక్రటరీ కూన వెంకట్రావు, నాయకులు తెంటు సత్యనారాయణ, గొర్ల రామునాయుడు, బాసంగ తిరుపతిరావు,
జిలకర రమణ, జనసేన సురేష్, గాంధీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక హాల్ నిర్మాణం చేయడం జరిగిందండి. ఇది నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. గవర్నమెంట్ మీద ఏ భారం పెట్టకుండా అసోసియేషన్కి ఉపయోగపడేటట్టుగా ఈ కమ్యూనిటీ హాల్ చేయడం చాలా సంతోషం అండి. ఇలాగ సొంతగా నిధులతో చేసుకొని అసోసియేషన్లు కొన్ని బలోపేతం అవుతాయి. ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మంచి ఆలోచన. దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మిగతా కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్స్కి నేను తెలియజేస్తున్నాను. అసోసియేషన్ మొత్తం కూడా ఇది ఒక పార్క్గా, ఒక ఉద్యానవనం లాగా ఒక పార్క్లా తయారు చేయించి సాయంత్రం పూట ఎవరైనా పిల్లలు కూర్చోడానికి అనువుగా ఉండేటట్టుగా ఒక ఆఫీస్ రూమ్లో కట్టారు. దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇంకా ఏమైనా ఉంటే అసోసియేషన్ వాళ్ళతో చెప్పించి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, అలాంటి ఏమంటే చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ఓపెనింగ్కి వస్తారో, నాయకులు వస్తారో వాళ్ళ మీద గొడవ పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఈ చేసే పని నలుగురికి పనికొచ్చేది కాబట్టి అందరూ కూడా ఈ బాపూజీ పార్క్ని ఉపయోగించడం. రాబోయే రోజుల్లో సుమారుగా దీనికి 20 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ నిర్మాణం చేయించడానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. ఒక ఐమాస్ లైట్, రింగ్ లైట్ కూడా 2 లైట్లు సుమారుగా 2.5 లక్షల రూపాయలతో ఆ రింగ్ లైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఏదైతే కమ్యూనిటీలకు ఆనుకూలం ఉందో దాన్ని గడ్డ కూడా నిర్మాణం చేయించడానికి 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో గడ్డ నిర్మాణం చేయించడానికి వీఆర్సీసీ డ్రైన్, దాంతోపాటు ఏదైతే ఈ కమ్యూనిటీ బ్యాక్ సైడ్ నడుపూరికి ఆనుకున్న రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రోడ్డు వేయించిన కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. బ్రిడ్జ్ కట్టి రోడ్ వేయించమని చెప్పారు. దాన్ని కూడా చేయించడం నా సాయశక్తి కృషి చేస్తాను. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 సంవత్సరాల క్రితం జరిగిన దొంగతనం కేసులో నేరానికి పాల్పడిన మహిళను నేడు అరెస్టు చేసి 200 గ్రాముల బంగారాన్ని పెందుర్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ సిఐ శ్రీనివాసరావు వెల్లడించారు. 2023 సంవత్సరంలో సత్యవాణిపాలెం ఎస్టీబీఎల్ గ్రేటెడ్ కమ్యూనిటీలో జరిగిన దొంగతనానికి సంబంధించి బాధితులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఫిర్యాదు చేయడంతో సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఇంటి యజమాని దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. సుమారు 200 గ్రాముల బంగారాన్ని, 40 తులాల వెండిని దొంగలించిన మహిళను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరో కేసులో గోపాలపట్నంలో ఒక బ్యాంకులో బంగారం విడిపించి పెందుర్తికి ఆటోలో వెళ్తుండగా బంగారం పోయిందని తమకు అందిన ఫిర్యాదుని కూడా వెనువెంటనే దర్యాప్తు చేసి మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. 2025 సాయంత్రం 7 గంటలకి సత్యవానిపాలెము పెందుర్తి లిమిట్స్ ఎస్టీబీఎల్లో లిమిట్స్ నుంచి కంప్లైంట్ కొయ్యాన రమేష్ అతను భార్య కలిపి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టాము. రాజువాగ దగ్గర ఉన్న శ్రీహరిపాలెంలోని వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళారు, అత్తగారి ఇంటికి వెళ్ళారు. అత్తగారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి చూసుకునేటప్పటికి బంగారం పోయిందని వాళ్ళు ఆవిడ చూస్తే భర్తకి చెప్పకుండా చెప్తే ఎక్కడ దెబ్బలాడతారని చెప్పి అలాగా దాచి ఉంచుకున్నారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆయన అడిగాడు. ఆయన అడిగిన తర్వాత కూడా పోయిందని చెప్పిన వాళ్ళు వెతికారు. ఎక్కడ పోయింది, ఎలా పోయింది ఏంటనేది తెలియలేదు వాళ్ళకి. తర్వాత మాకు సిపి గారికి తర్వాత కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. మళ్ళీ చూసాము. అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఇంకా ఫైనల్గా 2వ తారీఖున నిర్ధారించుకొని ఇది పోయిందండి ఖచ్చితంగానని చెప్పేసి మాకు వచ్చి చెప్పడంతో మేము దర్యాప్తు చేపట్టి టెక్నాలజీ సహాయంతో రాబడిన సమాచారం వాటితో మేము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే వీళ్ళు ఎవరైతే ఇంటి ఓనర్ పైన ఉంటారో కింద నెల అద్దెకుంటున్నారు వాళ్ళు ఏంటంటే హౌస్ కట్టుకోవడం నిమిత్తము పక్కన ఇంట్లో దిగారు. వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కాదు. హౌస్ కట్టడానికి ఆ పక్కగా అటువైపు వెళ్ళిపోతుంది ఉండేవారు. అలాగా గమనించి ఇంటి ఓనరు వచ్చాము. ఇది అవకాశం చూసి ఆవిడ చిన్నపల్లి సుజాత అనే ఆవిడ 44 సంవత్సరాలు ఆవిడే ఈ దొంగతనం చేసిందని నిర్ధారించాము, డిటెక్ట్ చేశాము. ఆవిడ దగ్గర ఉన్న బంగారం ఈ రికవరీ చేశాము. సుమారు 200 గ్రాములు గోల్డు అండ్ 40 తులాలు వెండిని రికవరీ చేశాము. మనకి 8/7/2025 కంప్లైనెంట్ రాయుడు దుర్గా భవాని అని వచ్చారు. ఆవిడ స్కూల్లోని టీచర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మన జనచైతన్య లేఅవుట్లో నివసిస్తుంటారు. ఆవిడ భర్త ఇద్దరూ కలిపి 24/6/2025 కోఆపరేటివ్ బ్యాంకులోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులోని తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకొని తీసుకున్న తర్వాత వాళ్ళు ఆటోలో ఎక్కి అక్కడి నుంచి ఇక్కడ మన పెందుర్తి జనచైతన్య కాలనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటో పెందుర్తి స్టేషన్ దగ్గర దిగారు.
అయితే ఈ మధ్యలోనే ఒక అమ్మాయి ఒక లేడీ ఎక్కడం జరిగింది. అది వాళ్ళు గమనించారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత ఈ బ్యాగ్లో పెట్టిన బంగారం 6.5 తులాల బంగారం కనబడలేదని మనకి మొన్న వచ్చి రిపోర్ట్ చేశారు. అప్పటి వరకు వాళ్ళు కూడా వెతుకుతున్నారు. వెతికి ఇంకా దొరకపోయేటప్పటికి ఇలాగ ఆటోలో పోయిందని నిర్ధారించుకుని మనకి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ రోజు నుంచి దర్యాప్తు చేపట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి మాకిరెడ్డి గణేష్ ఎలియాస్ గని ఆడ దొంగని పట్టుకోవడం జరిగింది. ఇది ఈవిడి మొదటిసారి ఈ నేరం చేయడము జరిగింది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఈ రోజు 36వ వార్డు పరిధిలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి వెళ్లే ఘాట్ రోడ్డుకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వీధి లైట్ల ఏర్పాటు, పాదాచారుల కోసం ఫుట్పాత్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ, స్థానిక కార్పొరేటర్ మసిపోగు మేరీ జోన్స్, జనసేన నాయకులు మసిపోగు రాజు, ఆలయ ప్రధాన అర్చకులు పరిహారం నరసింహాచార్యులు మాట్లాడుతూ ఘాట్ రోడ్డులో 16.80 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని తెలిపారు. కేవలం శంకుస్థాపనే కాకుండా ఈ రోజే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. నగరంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఒకటైన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే రెండో అన్నవరంగా అవతరిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్న సదుద్దేశంతో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఘాట్ రోడ్లో లైటింగ్ ఏర్పాటు, మిగిలిన సదుపాయాలు కల్పించి దేవాలయం రూపురేఖలు త్వరలోనే మారుస్తామన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకడే ప్రసక్తే లేదని, గతంలో కమ్యూనిటీ హాల్స్, సచివాలయాలకు కేటాయించడం వలన ఎదురైన ఇబ్బందులను అధిగమించి అవసరమైన చోట నూతన కమిటీ హాల్స్ నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి రాజగోపాల్ రెడ్డి, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాతచారులకు ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మొత్తం ఈ 3 వర్కులు కలిపి దాదాపు 42 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వర్కులు కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. శంకుస్థాపన కదా, ఆల్రెడీ వర్కులు కూడా అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మంతావరం వీధి నుంచి డ్రైన్స్ అయితేనేమి, యూజీడీ లైన్స్ అయితేనేమి, తర్వాత సీసీ రోడ్స్ అయితేనేమి, బీటీ రోడ్స్ అయితేనేమి, ముఖ్యంగా గతం ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఈ కమ్యూనిటీ హాల్స్ అనేవి పొలాలు చిన్న చిన్న వీధుల్లో కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. కానీ అవి సచివాలయాలకు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అది ప్రజలు గుర్తించి, ఆ సమస్యను గుర్తించి గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసి ప్రతి వార్డుకి దాదాపు 8 నుంచి 10 కమ్యూనిటీ హాల్స్, ప్రతి కమ్యూనిటీకి, ఒక కమ్యూనిటీ అనే కాకుండా ఏ కులాలు అయితే ఉన్నాయో ప్రతి కమ్యూనిటీకి ఆ స్లమ్స్ ఏరియాలో కేటాయించడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనే, ముఖ్యంగా డ్రైన్స్, సీసీ రోడ్స్, ప్రతి వీధి సందు మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు 36వ వార్డులో ముఖ్యంగా ఈ శాండిల్స్కి సంబంధించి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంకి అప్రోచ్ రోడ్లో లైట్లు, అలాగే డ్రైనేజీ అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది విశాఖపట్నం చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం. ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి అటు ఈవో గారు కానీ, అటు ప్రధాన అర్చకులు కానీ, స్థానిక కార్పొరేటర్ మా మేరీ జోన్స్ దంపతులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగు, ఇక్కడ కావాల్సిన ఆర్చ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతాయి. అలాగే ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ కూడా నేను మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఒక 2-3 రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్లు ఇచ్చి రానున్న రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోడ్డు ఉండే విధంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది. విశాఖపట్నం ఇసుకకొండ మీద వేయించేసినటువంటి రమాసహ సత్యనారాయణ స్వామి వారు దివ్యక్షేత్రం. ఈ దేవాలయం సుమారు 250 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఉన్నదని మన దేవాలయం చరిత్ర చెబుతూ ఉన్నది. అయితే ఈ దేవాలయ అభివృద్ధి గురించి అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉండేటువంటి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఉన్నారని వారు ముఖస్థంగా పొగడం కోసం చెప్పే మాటలు కావు ఇవి. కళ్యాణోత్సవాల్లో ప్రమాణ స్వీకారం చేసుకుని కళ్యాణోత్సవాల్లో ఆఖరి రోజు పాల్గొనికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు నాకు, మీ వెనకాతలు మేము ఉంటాము,
ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మీరు వెనకాడకుండా స్పీడప్ చేయండి. ఇక్కడ మా ప్రభుత్వం తాలూకా పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మా తాలూకు విధానం కావచ్చు చాలా విశేషంగా ఉండాలి దేవాలయంలో అని చెప్పడంతో ముఖ్యంగా ఈ దేవాలయంలో మా ఎమ్మెల్యే గారి తాలూకా సహాయ సహకారాలు అండదండలతోటే మేము చాలా స్పీడప్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 11 మాసాల్లో దేవాలయంలో రూపురేఖలు కొంచెం మార్చగలిగాం. అంటే కళావిహీనంగా ఉండేటువంటి పెయింటింగ్స్ కావచ్చు, స్టీల్ లైనింగ్స్ కావచ్చు, అలాగనే క్యూ కాంప్లెక్స్ భక్తుల వసతి క్యూ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అయితే అంతగా 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ చాలా కాలం బట్టి షాపులు అడ్డంగా ఉండిపోవడం వల్ల ఉండిపోయినాయి. దీన్ని ముఖ్యంగా సూత్రధారుడు మా ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా ఈ రాజుగారు, మా వార్డు కార్పొరేటర్ రాజుగారు ఆయన భుజస్కంధాల మీద ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ ఎంట్రన్స్ విభాగాన్ని ఏదైతే ఉందో ఆ షాపులు తీయించి త్వరితగతిన చేసి మాకు లాస్ట్ కార్తీక మాసం నాటికి ఇది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని భారత పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో తెలపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిరసనకారులు, కార్మిక నాయకులు రెహమాన్, పైడిరాజులు మాట్లాడుతూ ఆదివారం విశాఖలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు ప్లాంట్పై ప్రైవేటీకరణ, విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడం లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇంకో పక్కన ఉక్కులో 43 విభాగాలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని కోరారు. విశాఖకు ఏమి చేశారని, విశాఖలో సభ పెట్టి ఏం చెబుతారని ప్రశ్నించారు. జేపీ నడ్డా విశాఖ పర్యటనలో ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం రంగంలోనే కొనసాగిస్తామని, విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తామని, విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుండి ప్రారంభిస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంటు మరి జేఏసీకి ఆయన ప్యాటర్న్గా ఉన్నారు. ఆయన అవాకులు చవాకులు అనేది ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ, యూనియన్ లీడర్లు కానీ, ఇతరులు కూడా ఏదో 2000 మందికి కొంత డబ్బులు అనేది కొలగొడుతున్నారని చెప్తున్నారు. మరి మీరు ప్యాటర్న్గా ఉండేటప్పుడు అది ఏం చేశారనేది కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఈరోజు ఏదైతే మన ఆంధ్ర విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పేర్కోబడిన ఏ హామీ కూడా నేటి వరకు కూడా నెరవేరలేదు. అది ఉత్తరాంధ్ర, రాయలసీమ 7 జిల్లాలు ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానీ, ఈరోజు రాజధాని కూడా ఆనాడు ముఖ్యమంత్రి 2017లో వచ్చి శంకుస్థాపనకి బిడుకుడు మట్టి కొద్ది నీరు గంగా నది నీరు తెచ్చిచ్చి వెళ్ళిపోయారు తప్ప మరి ఇప్పుడు దానికి సంబంధించి 13,000 కోట్ల పైచీలుగా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించారు తప్ప దానికి ఎటువంటిది కూడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ డిమాండ్లు కూడా అసలు మీరు ఏమి నెరవేర్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అనేది రేపు విశాఖపట్నం సాయంత్రం అనేది ఇక్కడ ప్రజలతో మీటింగ్ పెడుతున్నారు. మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఉక్కు సెంటిమెంట్తో కూడుకుంది కాబట్టి దాన్ని మీరు ఆ వేదిక మీద ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పాలి. విభజన చట్టంలో పేర్కోబడిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామని చెప్పాలి. లేకపోతే గో బ్యాక్ నడ్డా అనేది ఈరోజు నిరసన కార్యక్రమం సిపిఐగా పెట్టాం. రానున్న కాలంలో కూడా విశాఖ ఉక్కు గురించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పల్లా శ్రీనివాసరావు గారు సోదరులు చాలా సౌమ్యుడు, మాతో చాలా గౌరవప్రదంగా ఉంటాం మేము. ఆయన ఒకటి స్పష్టం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరికన్నా మీకు ఎక్కువ మెజారిటీ ఇచ్చారు విశాఖ ప్రజలు, గాజువాక ప్రజలు. దేనికి? మీరు ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ కంపెనీకి అన్ని రకాల అనుమతులు కేంద్రంతో మంజూరు చేయించడానికి కాదు, ప్రాణ త్యాగాలు చేసి 65 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాలు ఇచ్చి ప్రభుత్వ రంగంలో ఉపాధి వస్తుందని అనేక ఉద్యమాలు చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని. అంతేగాని మిమ్మల్ని ఎన్నుకున్నది విశాఖ జిల్లా ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ రంగంలో స్టీల్ను ఉంచాలని, సొంత గనులు కేటాయించాలని. అంతేగాని ఆర్ఎస్ఎల్ మిట్టలకి మీరు అన్ని రకాల అనుమతులు తెచ్చి ఈ జిల్లా వాసుల్ని, ఆంధ్రప్రదేశ్ వాసుల్ని, ప్రజల్ని మోసం చేయడానికి కాదనేది గుర్తుపెట్టుకోవాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాక. నగరంలో జరగనున్న సారథ్య ముగింపు సభకు హాజరవుతున్నట్లు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.
మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. 93వ వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న రమేష్ బాబు. నగరానికి వస్తున్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలి. జీవీఎంసీ ఎదుట జరిగిన నిరసనలో సిపిఐ నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.